సప్లైలో ఓన్లీ పాజిటివ్ నెగిటివ్ మాత్రమే ఉంటాయన్న. ఐఫోన్ అయితే పాజిటివ్ నెగిటివ్ తో సెట్ మొత్తం ఆన్ అవుతుంది. మెనూ వచ్చింది, సెట్ ఆన్ అవుతుందా లేదా, ఏమన్నా ప్రాబ్లం ఉందా అని చెక్ చేసుకోవడానికి మాత్రమే డీసీ సప్లై. ఆండ్రాయిడ్ సెట్ లో రన్నింగ్ మొబైల్ కూడా డీసీ సప్లైలో ప్లస్ మైనస్ పెట్టి ఆన్ చేస్తా ఉంటుంటే ఆన్ అవ్వాలి. కాబట్టి ఎప్పుడైనా కానీ ఆండ్రాయిడ్ సెట్ డెడ్ లో వచ్చింది అంటే ఫస్ట్ మీరు ఫుల్ ఛార్జింగ్ ఉన్న బ్యాటరీ పెట్టి చెక్ చేయాలి. అప్పటికి ఆన్ అవ్వకపోతే అప్పుడు మాత్రమే డీసీ సప్లైని నమ్మాలి. ఇప్పుడు డీసీ సప్లై అసలు ఎలా యూజ్ చేయాలి, ఎలా సెట్ చేసుకోవాలి, రీడింగ్ ని బట్టి ఏ సెక్షన్ లో ప్రాబ్లం ఉంది, ఏ లైన్ లో ప్రాబ్లం ఉంది అన్ని కూడా వివరంగా చెప్తాను. ఇది మొత్తం డీసీ సప్లై అన్న, సన్షైన్ ఇది. ఓకే అన్న, ఇది డీసీ సప్లై మొత్తం ఆన్ చేయాలి అంటే ఈ బటన్ చూసారన్న, పవర్ బటన్. ఇది దానికి కావాల్సిన ఆన్ ఆఫ్ బటన్ అన్న. ఇప్పుడు నాకు ఇలా ఆన్ అయింది. ఆన్ అయిన దాంట్లో ఫస్ట్ చూపించేది వోల్టేజ్ అన్న. ఇది వోల్టేజ్, ఇక్కడ రాసాడు కదా VA, ఇది యాంపియర్. ఓకే అన్న, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఛానల్ 1, ఛానల్ 2, ఛానల్ 3, ఛానల్ 4. ఈ ఛానల్లోని మనకు కావాల్సిన వోల్టేజ్ మనం సెట్ చేసుకోవాలన్న. ఫస్ట్ నొక్కి ఇక్కడ ఈ బటన్ ఉంది కదా వోల్టేజ్ అండ్ కరెంట్, దీని మీద నొక్కితే వోల్టేజ్ దాని మీద బ్లింక్ అవుతుంది. రోలర్ తో వోల్టేజ్ ని 4 వోల్టేజ్ కింద సెట్ చేసుకుంటా అన్న. పక్క బటన్కి వెళ్ళి సైడ్ బటన్ ఉంది కదా, మళ్ళీ సైడ్కి వెళ్ళి 4.2 వోల్టేజ్ సెట్ చేసుకున్నాను. రెండోసారి నొక్కితే మళ్ళీ ఇదే బటన్ ని యాంపియర్ దగ్గరికి వచ్చాం. ఇది మళ్ళీ 2 యాంపియర్ కింద సెట్ చేసుకుంటాం అన్నమాట. దీన్ని M1 నొక్కుతాను. ఇప్పుడు మళ్ళీ నొక్కితే చాలా. ఇప్పుడు నాకు ఛానల్ 1 అనేది 4.20 2 యాంపియర్ కింద సెట్ చేసుకున్నాం. రెండో ఛానల్ నొక్కుతాం. ఛానల్ నొక్కితే మళ్ళీ 4.2. ఇక్కడ సైడ్ బటన్స్ ఉన్నాయి చూసారా, బటన్స్ అటు ఇటు వెళ్ళడానికి ఈ పని చేస్తాయి అన్న. వోల్టేజ్ ఒకసారి నొక్కితే వోల్టేజ్ వస్తుంది, 2 సార్లు నొక్కితే యాంపియర్ మీదకి వస్తుంది. ఓకే అన్న, ఇప్పుడు 4.20 సెట్ చేసుకుంటాను. అది ఇంకోసారి నొక్కితే యాంపియర్కి వచ్చింది. ఓకేనా, ఇందాక 2 యాంపియర్ సెట్ చేసుకున్నాను కాబట్టి 3 యాంపియర్ కింద ఉంచుకుంటాను. ఓకే అన్న, ఛానల్ 2, ఛానల్ 3 నొక్కుతున్నాను. మళ్ళీ ఇది 4.20 పెట్టుకుంటా. మళ్ళీ ఛానల్ 4, ఇది మళ్ళీ 4.20 కింద సెట్ చేసుకుంటా. 3 యాంపియర్ కింద లాంగ్ ప్రెస్ పెట్టు. ఇప్పుడు ఛానల్ 1 నొక్కుతున్నా. ఛానల్ 1 4.20 2 యాంపియర్, ఛానల్ 2 4.20 3 యాంపియర్, ఛానల్ 3 మళ్ళీ 2 యాంపియర్, మళ్ళీ 3 యాంపియర్ కింద నేను సెట్ చేసుకున్నాను. ఇది ఎందు గురించి అంటే ఇది నేను సెట్ చేసుకోకుండా 15 వోల్టేజ్ మీద ఉంది. 15 వోల్టేజ్ మీద ఉంది, యాంపియర్ 5 యాంపియర్ ఉంది. నువ్వు బ్యాటరీ పెట్టంగానే బ్యాటరీ వోల్టేజ్ అనేది ఏ లైన్స్ లో ట్రావెల్ చేస్తుందన్న, VBH లో వోల్టేజ్ అనేది ట్రావెల్ చేస్తుంది. మరి నువ్వు 15 వోల్టేజ్ లో పెట్టి బటన్ చూసుకోకుండా నొక్కేసి నువ్వు కేబుల్ ఏం చేస్తావు, మదర్ బోర్డ్ కి పెట్టేస్తావు. నువ్వు చూసుకోకుండా ఒక బటన్ బదులు ఒక బటన్ నొక్కేవాళ్ళకోండి, 15 వోల్టేజ్ 5 యాంపియర్ వెళ్ళిపోయింది కదా. ఎమ్మంటే ఛార్జింగ్ ఐసీ కానీ పవర్ ఐసీ కానీ కాలిపోయింది. అర్థమైందన్న. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు 4.20 వోల్టేజ్ సెట్ చేసుకోవాలి. 3 యాంప్ కానీ 2 యాంప్ కానీ పెట్టుకొని మొత్తం సెట్ చేసుకోవాలన్న. 2 కింద పెట్టుకుంటారు. ఓకే, ఇప్పుడు నేను అంతా సెట్ చేసుకున్నారైతే నా మొబైల్ చెక్ చేయాలి అంటే నా మొబైల్ ఆన్ లో ఉందా, డెడ్ లో ఉందా, షార్ట్ లో ఉందా, లేకపోతే సిబి లూజ్ అయిందా, ఈఎంఎంసీ లో లూజ్ ఉందా, ఈఎంఎంసీ ఫ్లాష్ ఫైల్స్ పోయినాయా, ఓకేనా, ఎక్కడైనా ప్రాబ్లం ఉందా అన్నది నాకు తెలియాలి అంటే ఇక్కడ నేను ఫస్ట్ ఛానల్ నొక్కంటాను. నార్మల్ సెట్లకి అన్నిటికి కూడా 2 యాంపియర్ మీద చెక్ చేసుకుంటాను. హై ఎండ్ సెట్లు ఉన్నాయి చూసారు, ఐఫోన్ X ఎబో కానీ S22 S8 మోడల్స్ ఉన్నాయి కదా, అవి ఏమైనా కానీ 3 యాంపియర్ మీద సెట్ చేసుకుంటాను. ఓకేనా, హై ఎండ్ సెట్లు అన్ని 3 యాంపియర్ మీద చెక్ చేసుకుంటా, తక్కువ మోడల్ అన్ని 2 యాంపియర్ మీద చెక్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు వరకు మిషన్ ఆన్ చేయడానికి మొత్తం ఆ పవర్ బటన్ ఇది. ఇప్పుడు నేను మొబైల్ చెక్ చేసుకోవడానికి కావాల్సిన బటన్ ఇది, ఆన్ బటన్. ఇప్పుడు ఇది ఒకసారి నొక్కగానే యాంపియర్ అనేది 0లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను మొబైల్ కనెక్ట్ చేసి సెట్ ఆన్ చేస్తే వోల్టేజ్ తోని ఎంత యాంపియర్ కన్స్యూమ్ చేస్తుంది అన్నది మనకు చూపిస్తుంది అన్న. మన మొబైల్ అనేది యాంపియర్ ఎలా కన్స్యూమ్ చేస్తుంది, ఎంత కన్స్యూమ్ చేస్తుంది అన్నది మొత్తం వివరం చెప్తుంది అన్న డీసీ సప్లై. అర్థమైందన్న. ఒక మొబైల్ రన్నింగ్ మొబైల్ ని
చెక్ చేసినప్పుడు అసలు ఆ రీడింగ్ ఎలా ఉంటది అన్నది ఒకసారి నేను చూపిస్తాను, తర్వాత క్లాస్ స్టార్ట్ చేస్తాను.